ద్రవ్య మార్పిడిలో అంతర్జాతీయంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. పూర్వం వస్తు మార్పిడి పద్ధతిలో వస్తు వినిమయం జరిగేది. కాలానుగుణంగా గోల్డ్, సిల్వర్ కాయిన్స్ వచ్చాయి. మొదటిసారిగా అమెరికా కాయినేజ్ యాక్ట్ 1792 ద్వారా పేపర్ రూపంలో డాలర్ను ద్రవ్య యూనిట్ గా ప్రవేశపెట్టింది. తర్వాత ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా నిర్దిష్ట పేపర్ కరెన్సీని చలామణిలోకి తెచ్చాయి. కాలానుగుణంగా దేశీయ, అంతర్జాతీయ కరెన్సీల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. అలా కొత్త టెక్నాలజీతో రూపుదిద్దుకున్నదే క్రిప్టో కరెన్సీ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ రూల్ చేస్తుంది. క్రిప్టో కరెన్సీలో రారాజుగా వెలుగొందుతున్న బిట్ కాయిన్ విలువ తాజాగా $1,00,000 స్థాయిని దాటి రికార్డు సృష్టించింది. క్రిప్టో ప్రపంచంలో ది రూలర్ గా ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంది. అయితే ఈ ఏడాది జూలై చివర్లో డొనాల్డ్ ట్రంప్ నాష్వల్లే బిట్ కాయిన్ కాన్ఫరెన్స్ కు చేరుకున్నప్పుడు ప్రపంచానికి ఓ సందేశం ఇచ్చారు. తాను అధికారంలోకి రాగానే అమెరికాను ప్రపంచానికి క్రిప్టో రాజధానిగా మారుస్తానని చెప్పారు. ఆ ఒక్క రోజే బిట్ కాయిన్ ధరలో 4% కంటే ఎక్కువ పెరిగి $67,000 చేరుకుంది. నవంబర్ మొదటి వారంలో అమెరికన్ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు బిట్ కాయిన్ ధర $67,000 నుండి $68,000 మధ్య ఉంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ ధర ఇంత త్వరగా $1,00,000 దాటుతుందని ఎవరూ ఊహించలేదు. నవంబర్ 5 నుండి బిట్ కాయిన్ ధర 50% పైగా పెరిగింది. ఏడాది క్రితం నాటి ధరతో పోల్చితే బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేసిన వారు 145% పైగా సంపాదించారు. కాయిన్ మార్కెట్ డేటా ప్రకారం బిట్ కాయిన్ ధర 7% కంటే ఎక్కువ పెరుగుదలతో $1,02,656.65 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఈ ట్రేడ్ చూస్తుంటే ఏ రకంగా చూసినా దీని ధర మరింత పెరిగే అవకాశం ఉందని క్రిప్టో మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బిట్ కాయిన్ ధర త్వరలో $1.25 లక్షల చేరుకోవచ్చని అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక క్రిప్టో కరెన్సీ, దాని మార్కెట్ కు సంబంధించిన కొన్ని సానుకూల ప్రకటనలు, నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. పేటిఎం, గూగుల్ పే లాగానే ఇది కూడా ఓ వ్యాలెట్. దీని క్రిప్టోగ్రఫీ కరెన్సీ, ఎన్క్రిప్షన్స్ కరెన్సీ అని కూడా పిలుస్తారు. ఈ వర్చువల్ కరెన్సీ క్రిప్టోగ్రఫీ సూత్రంపై పనిచేసే బ్లాక్ చైన్ టెక్నాలజీ నుంచి తయారు చేసింది. ఇది ఏ దేశానికి చెందింది కాదు. క్రిప్టో కరెన్సీలపై ఎవరి నియంత్రణ ఉండదు. దీన్ని ఎవరు హ్యాక్ చేయలేరు. ఇది ఎప్పటికీ దెబ్బతినదు. సూటిగా చెప్పాలంటే లేని వస్తువు మీద రూపాయలు పెట్టుబడి పెట్టడం. అక్కడ పెట్టిన రూపాయలే ఫిజికల్ గా కనిపిస్తాయి, కానీ క్రిప్టో కరెన్సీ మాత్రం కనబడదు. ఏప్రిల్ 2021 నాటికి ప్రపంచంలో సుమారు 10,000కి పైగా వివిధ రకాల క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. వాటిలో కొన్ని కాయిన్స్ కాగా మరికొన్ని టోకెన్లు. బిట్ కాయిన్, ఆల్ట్ కాయిన్లు లాంటివి కాయిన్స్ కిందకు వస్తాయి. వివిధ రకాల క్రిప్టో కరెన్సీలు ఉన్నప్పటికీ వాటిలో బిట్ కాయిన్ బాగా ఫేమస్ అయింది. డిజిటల్ కమ్యూనికేషన్, డిజిటల్ బిజినెస్, డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ ఎడ్యుకేషన్, ఇలా మన దేశంలో ఇప్పుడు అన్ని డిజిటల్ మయమవుతున్నాయి. 30 ఏళ్ల క్రితం వీటి అవసరాన్ని, రాకను ఎవరూ ఊహించలేదు. డిజిటల్ కరెన్సీ కూడా అంతే. భవిష్యత్తులో డిజిటల్ కరెన్సీలకు డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇండియా, చైనా లాంటి దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నా అమెరికా సహా చాలా దేశాలు దీనికి అనుకూలమైన పథకాలను రూపొందిస్తున్నాయి. సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్ కాంగ్రెస్ 20 జూన్ 2021న బిట్ కాయిన్ చట్టాన్ని ఆమోదించింది. అనేక దక్షిణ అమెరికా, ఆఫ్రికన్ దేశాలు కూడా బిట్ కాయిన్ కు చట్టపరమైన హోదాను కల్పించాలని ఆలోచిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీ చలామణి ఇండియా ఇప్పుడిప్పుడే అంగీకరించకపోయినా డిజిటల్ రూపీని తీసుకొచ్చేందుకు ఆర్బీఐ మాత్రం ప్రయత్నాలు చేస్తోంది. మన దగ్గర 2018లో ఆర్బీఐ క్రిప్టో కరెన్సీ లావాదేవీలను నిషేధించింది. కానీ 2020 సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని కొట్టేసి బిట్ కాయిన్ల కొనుగోలు, అమ్మకాలకు అనుమతిచ్చింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్స్ బిట్ కాయిన్ల పైన పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో బిట్ కాయిన్ లీగల్ బిజినెస్, కానీ ఇక్కడ వీటి నియంత్రణకు ఎలాంటి చర్యలు లేవు. బిట్ కాయిన్ ద్వారా మోసపోయినా, ఇతర నష్టాలు ఎదురైనా పోలీసులకు, కోర్టులకు ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. బిట్ కాయిన్ సహా ఇతర వర్చువల్ కరెన్సీలో ట్రేడింగ్ చేసేవారు సొంతంగా రిస్క్ తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.